హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఒక ప్లేస్కి వచ్చేసినాము. ఆ ప్లేస్ ఏంటిదంటే పాలకురికి సోమనాథ కవి స్మృతివనము. ఇప్పుడు లోపలికైతే వచ్చేసిన. లోపల ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక కవిని పరిచయం చేయబోతున్నా మీకు. ఈ కవి పేరు పాలకురికి సోమనాథుడు. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. ఓకే, వెళ్దాం రండి. ఈ కవి వచ్చేసి వరంగల్ సమీపంలోని పాలకురికి గ్రామంలో శ్రీయాదేవి విష్ణు రామదేవుడు అనే వైష్ణవ దంపతులకు జన్మించడం జరిగింది. ఇతను 1160 నుండి 1240 శివకవి యుగానికి చెందిన తెలుగు కవి. ఆల్రెడీ కవి గురించి తెలుసు అందరికీ. ఏంటంటే ఈ కవిని మా పాలకుర్తిలోనే ఈయన విగ్రహం అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు పైకి అయితే వచ్చేసినాము ఆయన దగ్గరికి. దగ్గర నుండి చూపిస్తా చూడండి. ఈ కవి శివకవిత్రయం అనబడే ముఖ్య కవులలో ఇతనొకడు. ముగ్గురు కవులలో ఇతనొకడు. తక్కిన ఇద్దరు మల్లికార్జున, పండితారాధ్యుడు, నన్నెచోడుడు. వీళ్ళు ఈ కవి తెలుగులో రచించిన రచనలు ఏంటి అంటే బసవ పురాణము, వృషదీప శతకం, చతుర్వేద సారం, పండితారాధ్య చరిత్ర, ఇంకా చాలా ఉన్నాయి. ఎంత తేజస్తుందో చూడండి కవి ముఖం. కానీ ప్లేస్ మాత్రం బాగుంది. ఈ ప్లేస్ను టూరిస్ట్ ప్లేస్ లెక్క కూడా చేయాలని అనుకుంటుంది గవర్నమెంట్. మంచిగా బాగుంటుంది. వ్యూ పాయింట్ మాత్రం బాగుంది మనకు. ఇప్పుడైతే కిందికి వెళ్తున్నాం. మనం కింది నుండి చూస్తే ఇలా ఉంటుంది. ఒక 5 పిల్లర్ల సపోర్ట్తోని అది నిర్మించి కట్టడం అయితే జరిగింది. కానీ ఎవరన్నా చూడని వాళ్ళు ఉండకూడదు. చూడండి, బాగుంటుంది ప్లేస్ మాత్రం. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా. అంటే ఇక్కడికి ఎవరన్నా టూరిస్టులు వచ్చినప్పుడు అందులో ఉండడానికి. ఇంకా ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడే అంతా వర్క్ జరుగుతుంది అన్నమాట. అందుకే కొంచెం అలా కనిపిస్తుంది. కానీ చూడడానికి మాత్రం ప్లేస్ మాత్రం బాగుంది, సూపర్ ఉంటుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కూడా వచ్చి చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అది మనకు కూర్చోవడానికి షెల్టర్స్ అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ కూడా కూర్చోవచ్చు. దీని చుట్టూ అయితే ప్రహారీ కూడా అయితే కట్టడం జరిగింది. ఇది ఓపెన్ కాలేదు, ఓపెన్ అయింది కానీ కన్స్ట్రక్షన్లో ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.